ఇక ఇవాళ లైవ్ షోలో మనం మాట్లాడుకోబోయే అంశాలు చంద్రబాబు పాలనంతా అబద్ధాలతో నడుస్తోందని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి యాత్రల సందర్భంగా పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే కేఈ కృష్ణమూర్తి నిన్న దీనికి కొంచెం ఘాటుగానే స్పందించారు. అభివృద్ధికి అడ్డుపడే నీలాంటి వాడు ఉండడం వల్లే నీకు అట్లా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రాజెక్టుల గురించి చేస్తున్న కామెంట్స్ చేయడానికి నీకు అర్హత లేదు. జలయజ్ఞం పేరుతో నీకోసమే మొత్తం రాజశేఖర రెడ్డి ధనయజ్ఞంగా మార్చారని చాలా సీరియస్ కామెంట్ చేశారు. మరోవైపు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు జేఏసీకి ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ ముసుగు వేసుకుని కోదండరాము జేఏసీ పేరుతో అభివృద్ధికి అడ్డం పడుతున్నారని నిన్న టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. మరోవైపు ముద్రగడ ముసుగులో రాజకీయాలు చేయొద్దని కాపు మంత్రులు ముద్రగడకు ఒక లేఖ రాస్తూ జగన్ను రాజకీయాలు చేయొద్దని, నీ చర్యల వల్ల కాపు జాతికి నష్టం కలుగుతోందని ముద్రగడకు ఘాటుగా లేఖ రాశారు. ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. మనతో పాటు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, టీపీసీసీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. మందా జగన్నాథం గారు, మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. వై శివరామరెడ్డి గారు, మాజీ మండలి చీఫ్ విప్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. తెలుగుదేశం పార్టీ నుంచి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. రైట్, జగన్నాథం గారు ఒక సీనియర్ పార్లమెంటేరియన్. సో ఈ మాటల యుద్ధానికి సంబంధించి మీతో మొదలు పెడదాం. అంటే రెండు రాష్ట్రాల్లో కూడా ఒకటి చంద్రబాబు నాయుడు గారు అంతా అబద్ధాలు చెప్తారని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉంటారు. అభివృద్ధి నిరోధకులుగా మీరు మారిపోయారని ప్రభుత్వం వైపు నుంచి చూద్దాం. మరోవైపు ముద్రగడ ఒక ముసుగు వేసుకుని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని అక్కడ అంటారు. ఇక్కడేమో కోదండరామ్ గారి ముసుగులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పడుతుందని. అంటే ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని ప్రభుత్వం ఆరోపణలు. మీ రెస్పాన్స్? ఒకటి ఏమిటంటే, డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది అందులో మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ ఒక పార్టీ కంటిన్యూస్ అధికారులు ఉంటే అది చేయగలుగుతారు అనుకుంది. లేనప్పుడు లేదా ప్రజల యొక్క అభిప్రాయాలకి అనుగుణంగా ప్రభుత్వాలు మారినప్పుడు రాబోయే ప్రభుత్వాలు అదే బాధ్యత ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎవరు వచ్చినా మేమే చేసాము అన్న భావన ఒకటి కల్పించడం ఉన్నప్పుడు ఇటువంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి. కానీ ప్రజలకు బాగా తెలుసు ఈ సంగతి. ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఇది చేశారు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సపోజ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ వచ్చి వీటిని ఇంక్రిమెంట్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా డిలే చేసింది అనుకోండి, కంప్లీట్ అవుతాయి అవి కావు కదా. కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని లేదా మేమే చేసామని చెప్పుకోవడం మాది ఇది బహుశా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఇదే అనుకుంటాను. అక్కడ జరుగుతున్నది ఈనాడు ఏదో గండిపేట ఇది చేస్తే మొన్న తర్వాత ఏదో ప్రాజెక్టులో ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడేమని. సరే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. కానీ ఈనాడు కంప్లీట్ అయిన దాన్ని మెన్షన్ చేయడం తప్పులేదు. కాకపోతే ఒకే రాజకీయ పెట్టకి ఇచ్చి క్రెడిబిలిటీ ఇస్తామన్నప్పుడు ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక కాపు ముద్రగడ్డ రాజకీయం అంటే అది క్లియర్గా అక్కడ తెలుస్తూనే ఉంది. ఏమి ముద్రగడ్డ పద్మనాభం లాంటి వ్యక్తి నేను అనుకుంటాను ఒక కమ్యూనిటీని మీద వేసుకొని పోవడం అది భావ్యం కాదు. అది గతంలో చాలాసార్లు డిస్కస్ చేశాం. అండ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్. ఆయన మంత్రి పదవి చేశారు, సీనియర్ రాజకీయ నాయకులు, ఎంపీగా చేశారు. అటువంటిప్పుడు అది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తా అన్నప్పుడు ఇతర కమ్యూనిటీల వల్ల ఆయనకు అవర్షన్ వస్తుంది ఆయన మీద. అందుకని ఈ మధ్య అతను మామూలుగా చూస్తే అతను పోరాడుతున్న జాతి తన వెనకాల నిలబడుతుంది కదా. ఇప్పుడు ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకటి ఏమిటంటే, ఏ ఒక్క జాతితో ఏ రాజకీయ పార్టీ కానీ రాజకీయాలు నిలబడవు, నిర్మాణం చేయలేము అని చెప్పేసి. సో వాట్ ఈస్ ది పర్సెంటేజ్ ఆఫ్ కాపు కమ్యూనిటీ చెప్పాడు ఒక మాట. మీ మాటనే అనుకుందాం. కాపు కమ్యూనిటీ వాళ్ళు టోటల్గా ఓట్లు వేసారే అనుకుందాము. వేసినప్పుడు అన్ని సీట్లు గెలవగలుగుతారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే కాస్త రెసిస్టెన్స్ ఉండాలి ఆయనలో. సపోజ్ ఎవరు లైకింగ్ వాళ్ళది. మీరు ఒక పార్టీకి ఒక వ్యక్తికి లైకింగ్ ఉన్నారనుకుందాము. కొన్ని చేష్టలు జరిగినప్పుడు మన ఎంక్వైరీలు కూడా కొన్ని తెలిసాయి. సరే, అక్కడ విషయాల గురించి మేము పెద్దగా కామెంట్ చేయడం భావ్యం లేకుండా జనరల్గా అబ్జర్వ్ చేస్తున్న వాటిని గురించి చెప్పడం మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా. అది క్లారిటీ వస్తూ ఉంది అక్కడ. ఇక్కడ అంశం మాట్లాడదాం ఒకసారి. అక్కడ అంశం రమణారెడ్డి గారు ప్రస్తావించారు, ఇక్కడ అంశానికి వద్దాం. రమణారెడ్డి గారు, ఒకటి జలయజ్ఞం విషయం మీద, అంటే ప్రాజెక్టుల మీద జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా వారు రైతు భరోసా యాత్రలో తిరుగుతూ ఇవాళ ప్రాజెక్టులు అంచనా వ్యయాలు పెంచేశారు. కానీ యాక్చువల్ గా ఫిగర్స్ ఖర్చు పెట్టిన మాత్రం ఎంత అయితే మీరు పెంచి చూపిస్తున్న వ్యయం ఎంత అని. ఒకటి దానికి సంబంధించి నిన్న ఉప ముఖ్యమంత్రి అంటారు, జలయజ్ఞం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి కోట్లు కొలగొట్టడానికి రాజశేఖర రెడ్డి గారు దాన్ని ధనయజ్ఞంగా మార్చారు. అప్పుడు మీరు కూడా సీనియర్ నాయకుడిగా ఉన్నారు, పార్టీలో చీఫ్ విప్ గా పనిచేసి ఉన్నారు. ఎంతవరకు ఈ కామెంట్స్ మీరు తీసుకుంటారు? ఈరోజు అధికార పక్షం అధికారం వచ్చిన తర్వాత పరిపాలనాపరమైనటువంటి సామర్థ్యంతో ఎన్నికల హామీలు అమలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోవాల్సింది పోయి
ఈరోజు ప్రతిపక్షాల మీద ఎదురుదాడితోటి మా రాజకీయ మరి పబ్బం గడుపుకోవడం కానీ లేకపోతే రాజకీయంగా మేమేదో ఆపోజిషన్ పార్టీని తిట్టడం వల్ల ఒక రకమైనటువంటి మానసిక ఆనందం తప్ప దీనివల్ల ఏముండదు. ఈరోజు ఆ రోజు జలయజ్ఞాన్ని ప్రారంభించినప్పుడు నిధులు ఎక్కడి, ఈ ప్రాజెక్టు పూర్తయితాయా, ఇంత పెద్ద అవసరమా అని విమర్శించారు. సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడే ఒక పెద్ద డిబేట్ జరిగింది అసెంబ్లీలో, ప్రాజెక్టుల అవినీతి. ఆ రోజే అడ్డంగా దొరికిపోయాడు చంద్రబాబు నాయుడు. ఇంటర్నేషనల్గా నేను తప్పుడు పత్రాలు అసెంబ్లీకి సమర్పించి అనేటువంటి మాట చెప్పడం జరిగింది. జలయజ్ఞం అనేది ఒక మంచి సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సరే, అవినీతి జరిగిందా అంటే ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిస్టాన్నే గతంలో ఉండేటువంటి గవర్నమెంట్స్ కంటిన్యూ చేసినాయి. మరి ఈరోజు అది అవినీతి జరిగిందా జరగలేదా, అల్టిమేట్గా ఈరోజు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు, ఒకవేళ జరిగితే దాన్ని సరిచేసే అవకాశం ఈ ప్రభుత్వానికి ఉండింది. కాబట్టి ఇవన్నీ కూడా విమర్శకు ప్రతి విమర్శలు అని ఉన్నాయి. కానీ వాస్తవ దృక్పథం చూస్తే ఇందులో అంత పెద్ద ఏమి ఉండదు. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఆ రకమైనటువంటి విమర్శలను ఎదుర్కొంటా ఉన్నాడు. పట్టిసీమ అవసరం లేకుండా ఒక వ్యక్తికి ఇవ్వడం కొరకే చేసిండి అనేటువంటి పద్ధతిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడేటువంటి అంశాల మీద అడ్రస్ చేయాలి తప్ప పాలకపక్షం ఎదురుదాటితోటి ఈ ఇష్యూ నుంచి మేము పక్కకు పోదాం అనేటువంటి ప్రయత్నం చేయడం అంత సరి అయినది కాదు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక బెంచ్ మార్క్ లాగా కొనసాగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఒక సంకల్పంతో జలయజ్ఞం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు చాలా ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అని కూడా చివరి దశలో ఉండి పూర్తవుతా ఉన్నాయి. ఈరోజు ప్రారంభించేటువంటి ఆంధ్ర ప్రాంతంలో ప్రారంభించేటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ అని కూడా ఆ రోజు కంటిన్యూషన్లో ఈరోజు ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అంత జగన్మోహన్ రెడ్డిని మాకు పార్టీకి సంబంధం కాదు. ఆయన అదొక ప్రాసెస్లో ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. ఆయన అవినీతి చేశాడా చేయలేదా అల్టిమేట్గా కోర్టులో తేలుతాయి. కాబట్టి ఒకవేళ ఆపోజిషన్ పార్టీ లీడర్ చేసిన దానికి అదే పద్ధతిలో లేవగానే ప్రతిదానికి అసెంబ్లీలో లేవగానే ధనయజ్ఞం, నువ్వు అవినీతి పరుడు, అవినీతి పరుడు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కూడా బిఫోర్ వెళ్ళి కోర్టు స్టే తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి దీని మీద కంటే ఎక్కువ పాలన మీద దృష్టి పెడితే పాలక వర్గాలకు మంచి పేరు వస్తుందని నా అభిప్రాయం. శర్వాన్ రెడ్డి గారు, ఒకటి చంద్రబాబు పాలన అంతా అబద్ధాలతో సాగుతోందని జగన్మోహన్ రెడ్డి గారు పదే అంటారు. సరే, ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలి, ఎంత తొందరగా ఈ ప్రభుత్వం పోతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఈ ధోరణిలో వారు వ్యాఖ్యలు చేస్తారు. అయితే అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ప్రస్తావన ప్రభుత్వం నుంచి పాలకవర్గం తీసుకొస్తూ ఉంటుంది. ముఖ్యంగా జలయజ్ఞాన్ని నీ కోసమే మీ తండ్రి ధనయజ్ఞంగా మార్చారని నిన్న కేఈ కృష్ణమూర్తి సీరియస్ కామెంట్ చేశారు. ఆయన తక్కువ సందర్భాల్లో రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఆ ప్రాంత నేతగా ఆ కామెంట్ మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు జలయజ్ఞం ధనయజ్ఞం అయినప్పుడు మరి ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఎంతండి? 16,000 కోట్లు గతంలో ఉండేది. ఈరోజు 41,000 కోట్లు, దాంట్లో 5,000 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు 41,000 కోట్లకు పెంచడం అంటే ఇదా ధనయజ్ఞం? అదా? మీరు ఆలోచన చేయండి. అట్లాగే హంద్రీనీవా 6,500 కోట్లతో ఉండిందా దాదాపు 5,000 కోట్ల వరకు ఖర్చు పెట్టి దాన్ని తీసుకుని వస్తే ఈరోజు మళ్ళీ 11,000 వరకు పెంచడం జరిగింది. అంటే దాన్ని పెంచి దాని ఎస్టిమేషన్స్ విపరీతంగా పెంచుతూ దోచుకుంటుండేది మేరా అప్పుడు జరిగిన దోపిడే? రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో చిత్తశుద్ధితో 80% వర్క్స్ చేశాడుగా. అనుకోకుండా అకస్మాత్తుగా పోవడం వల్ల మనకి దురదృష్టం ఉంది, కానీ లేకుంటే ఆయన పీరియడ్లోనే కంప్లీట్ అయ్యాయి అవన్నీ. తర్వాత వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీలో కానీ అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయినారు. మిగిలిన ఆర్థిక ఇబ్బందుల వల్ల అయితేనేమి, మిగిలిన దాని వల్ల అయితేనేమి. ఇప్పుడు హంద్రీనీవా ఉంది. ఎప్పుడో గతంలోనే కాంగ్రెస్ ఉన్నప్పుడే అది నీళ్లు ఇవ్వడం జరిగింది అనంతపూర్కి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి. దాని తర్వాత ఇప్పుడు ఇస్తున్న గండికోట ఇదేదో చెప్తున్నారు, దీన్ని కూడా 2013లోనే వాటర్ రావడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా వచ్చిందంటూ ఏం లేదు. ఇప్పుడు నిజంగా నీకు చేయాలని ఉంటే మరి గత 9 సంవత్సరాల్లో మీరేం చేశారు చెప్పండి? పోలవరం ఊసెత్తే గానీ పులిచింతల ఊసెత్తడానికి కూడా భయపడండి చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజన్నా ప్రాజెక్టుల గురించి మాట్లాడండి? ఏ ఒక్క రోజు ప్రాజెక్టుల గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. ఆ రోజు ఆ మహానుభావుడు
70-80% వరకు పూర్తి చేస్తే పైన 5% మళ్ళీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ కూడా కానీ నాణానికి రెండు వైపుల్లాగా మంచితో పాటు చెడు కూడా ఉంది కదా. తర్వాత వారి హయాం తర్వాత వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు కానివ్వండి, అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళ మీద విచారణలు కానివ్వండి, ఆఫీసర్ల మీద విచారణలు కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగాయి కదా. అంటే ఎంతో కొంత అక్కడ జలయజ్ఞం అనే విషయంలో ధనయజ్ఞంగా మార్చడానికి కొంత ప్రయత్నం జరిగిందనే ఆరోపణలో ఎంతో కొంత వాస్తవం లేదా? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏ రోజు సెక్రటరియట్లకి రాలేదు ఆయన. ఒక్క ఆఫీసర్కి ఫోన్ చేసిందే లేదు, ఒక కాంట్రాక్టర్కి ఫోన్ చేసిందే లేదు. నీకు ఎంత దీని మీద పెట్టినారు, దాని మీద ఎక్స్పెండిచర్ ఎంత పెట్టినారు, ఎంత దోపిడీ జరిగింటది మీరు ఆలోచన చేయండి. ఈ రోజు ఇన్వాల్వ్మెంట్ అంతా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది, అది జనాలందరికీ తెలుసు. ఈ రోజు ఆయన ఆర్డర్ లేనిదే ఏది జరిగే పరిస్థితి లేదు. సీనియర్ మంత్రులు కూడా కామెంట్ చేసే పరిస్థితి. దానికి ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చాక రెస్పాండ్ అవుతారు. రానులే ఏమేమి రాజేంద్ర ప్రసాద్ ఏమైనా పెద్ద పూలే అంటే తెలుగుదేశం పార్టీ కౌంటర్ పార్టీ కదా. అట్లా కాదు, కౌంటర్ పార్ట్. కానీ ఇప్పుడు కృష్ణమూర్తి గారు, కే కృష్ణమూర్తి గారు మరి ఈ 2.5 సంవత్సరాలు ఈయన మీద ఎందుకు ఆరోపణలు వచ్చినప్పుడు ప్రతిదీ ప్రూవ్ అయిన తర్వాతే ఎవరైనా కానీ దోషి అవుతారు. కానీ ప్రూవ్ కాకోకుండా ఈయన ఎందుకు స్టేలు తెచ్చుకున్నా అండి ఎన్ని వాటి మీద? ప్రతి దాని మీద అప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది, దాని మీద కోర్టులో స్టే, ఇప్పుడు దగ్గర 810 కోట్లు స్టేలు తెచ్చుకున్నాడు. ఆయన ఏమన్నప్పుడు ఈ మధ్య కూడా మాట్లాడినాడు బాబు గారు, నేను అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగలను. ఎప్పుడో ఢిల్లీలోనో మరి నాకు తెలియదు. కానీ అంటే వ్యవస్థల మేనేజ్మెంట్ అంటే అది ఆయన అనుకో ఏ వ్యవస్థ అనుకున్నాడు. ఇప్పుడు అన్ని వ్యవస్థలు అన్నప్పుడు సీరియస్ కామెంట్స్ జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి మధ్య వ్యవస్థల మేనేజ్మెంట్ వ్యవహారంలో కూడా. కంప్లీట్ గా ఒక అధికార పక్షం మేనేజర్ ఇప్పుడు అంటే అట్లా కాదు, ఒక అధికార పక్షం ప్రతిపక్షం లాగా ఉండే పరిస్థితి కంప్లీట్ గా ఒక రైవలరీ లాగా మారిపోయిన సిచ్యువేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అట్లుందండి. జన్మభూమి కమిటీ అని పెడుతున్నాడు, నిజంగా ధనవంతులకే వాళ్ళ మా పార్టీకి ఓటేసి అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. కానీ జన్మభూమి కమిటీ పేరుతో ఈ రోజు అనర్హులకు కూడా, ధనవంతులకు 30 ఎకరాలు 40 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. అంటే ఇది ఎంత దుర్మార్గము. పేదవాడు ఎవరు చేస్తారంటే వాళ్ళు ఏమైనా ఉంటారు జనరల్. అది ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకం. ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడదాం. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు శివరామరెడ్డి గారు మాట్లాడారు. అంటే 2 రాష్ట్రాల్లో అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయా? వేరెవరి ముసుగులోనో ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ముద్రగడ గారి ముసుగులో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రులు అంటారు. ఇక్కడ తెలంగాణకు వచ్చేపాటి కోదండరామ్ గారి ముసుగులో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇదొక ఎత్తైతే ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఉన్న ప్రాజెక్టులను ఒక్కించి కూడా ముందుకు ఎందుకు కదపలేకపోయారు? రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమాన్ని వాళ్ళు మీరు జలయజ్ఞం ధనయజ్ఞం అంటారా? నిన్న కే కృష్ణమూర్తి గారు చేసిన కామెంట్స్ మీద సీరియస్ అయ్యారు శివరామరెడ్డి గారు. ఒకటి ఋషి గారు, తెలంగాణలో ఏకపక్ష నియంతృత్వ పాలన సాగుతాడు, అది స్పష్టంగా అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు నీది ఏడవయ్యా అంటే నువ్వు ఎందుకు ఇక్కడ వస్తాడు? వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్ మిస్టర్ ఎమ్మెల్సీ గారు. గౌరవప్రదంగా మాట్లాడాలి నేర్చుకోండి, మీరు గౌరవప్రదంగా నేర్చుకోండి. అదే నీవు అక్కడ చెప్పబోయా అంటే ఇక్కడ వస్తావు ఎందుకయ్యా నువ్వు? నీ అది చెప్పినాక నేను కూడా మాట్లాడతాడు. అరే ఊరుకో నువ్వు, అది చెప్పబోయా. శివరామరెడ్డి గారు తీవ్రమైన ఆరోపణలు చేశారన్నారు. తెలంగాణ అని వస్తావేంటి? మాట్లాడదాం తెలంగాణ తర్వాత. వెరీ బ్యాడ్ అని ఎమ్మెల్సీగా అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఒపీనియన్ ఏంటి? ఆ ఒపీనియన్ చెప్పమంటే ఈ ఒపీనియన్ చెప్పి ఇక్కడ వస్తాడు. మా ఆంధ్ర విషయానికి వస్తే, సరే మా సోదరుడు రమణారెడ్డికి ఇంకా పాత వాసనలు పోలా, తల్లి కాంగ్రెస్ కి పిల్ల కాంగ్రెస్ మీద ప్రేమ పోలా. అందుకని చెప్పి ఆయన ఏదో కాస్త సన్నాయి నౌకులు అట్లా పై నౌకుతా ఏదో అట్లా వెళ్ళి ఇట్లా వచ్చి సమర్థించుకున్నాడు. వైఎస్ఆర్ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని. సరే శివరామరెడ్డి గారు పొద్దున్నే అబద్ధాల మూటలు కట్టుకుని వచ్చాడు. మరి ఫస్ట్ చంద్రబాబు అబద్ధాలు పాలన చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. చాలా స్పష్టంగా ప్రజలకు ఏది కావాలో, ప్రజా సంక్షేమం అభివృద్ధి పట్ల కట్టుబడి పనిచేయటం జరుగుతుంది. శివరామరెడ్డి గారు చెబుతున్నారు ఏ పోలవరం ప్రాజెక్టు దాని యొక్క ఎస్టిమేషన్ పెంచేసామని. ఇంకా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా ప్రాజెక్టు
అదే అంటే ఉదాహరణ ముందు పోలవరం ప్రాజెక్ట్ కదా ఆయన ఫస్ట్ మెన్షన్ చేసింది, దాని గురించి చెప్తా. ఎస్, వాళ్ళు 10,000 కోట్లు పెట్టినప్పుడు అందులో 2,000 కోట్ల రూపాయలు మాత్రమే R&R ప్యాకేజీకి పెట్టారండి. పునరావాస కార్యక్రమాలకి, ఆ భూమి కొనుగోళ్ళకి, వాటికి, ఆ గిరిజనులకి నష్టపరిహారం ఇవ్వటానికి. ఈ రోజున మొత్తం 40,000 కోట్లు సుమారు అనుకుంటే ఎస్టిమేషను. అవును, అందులో 28,000 కోట్ల రూపాయలండి, 28,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీ కింద, అంటే పునరావాస చర్యల కోసం. ఎవళ్ళైతే ఆ పోలవరం ప్యాకేజీ కట్టడం ద్వారా నిర్వాసితులు అవుతారో వాళ్ళ భూములు కొనటానికి కానీ, ఇల్లు కొనటానికి కానీ, మళ్ళీ వేరే భూములు కొనిపెట్టడానికి కానీ, ఇల్లు కట్టించి పెట్టి వాళ్ళని తరలించడానికి కానీ R&R ప్యాకేజీకి కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి 10% ఖర్చు పెడితే మా చంద్రబాబు నాయుడు గారు 70% ఖర్చు పెడుతున్నాడు. 70% మామూలు విషయమా? అంటే అక్కడ అమాయక గిరిజన బడుగు బలహీన వర్గాల పట్ల మా కన్సర్న్ కనబడతాండి. మీరు ప్రాజెక్టుల్లో డబ్బులు తినేయటానికి చూశారు, ఇవాళ గాలేరు నగర్ కి లేకపోతే హంద్రి ప్రాజెక్ట్ కి, మిగతా ప్రాజెక్టులకి మీరు ఖర్చు పెట్టింది ఎంత, మీరు పెట్టిన అంచనాలు ఎంత, ఎస్కలేషన్ చూపించింది ఎంత, దానికి కేటాయించింది ఎంత, ఈ లెక్కలన్నీ రాసుకొచ్చారు. కానీ వాస్తవంగా పెట్టిన దాంట్లో 10%, 15% కూడా ఇప్పటిదాకా మీరు ఖర్చు పెట్టలేదు అనేది. అది వాస్తవం కాదండి. మా వాస్తవాలు ఏంటో అవసరమైతే మా నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉమామహేశ్వరరావు ప్రకటిస్తాడు. ఇవాళ నేను కూడా చెప్తాను. తప్పుడు తడక రాజేంద్ర ప్రసాద్ డెఫినెట్ గా మా నీటిపారుదల శాఖ మంత్రి గారు చెప్తారు. అట్లాగే శివరామరెడ్డి గారు చెప్తాడు. ఎందాడ మాట్లాడితే ఎంతో అమాయకంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమి కమిటీల గురించి ఎత్తాడు. అన్నా, నువ్వు ఇందిరమ్మ కమిటీల గురించి మర్చిపోయావే? ఇందిరమ్మ కమిటీల ద్వారా మీరు చేసినటువంటి అరాచకాలు, రచ్చబండ ద్వారా మీరు చేసినటువంటి అవినీతి ఏంటి? మీరేమంటే జగన్మోహన్ రెడ్డి సెక్రటరియట్కి వెళ్ళలేదంట కనుక ఆయన ముచ్చో మీరు ముందు పెట్టుకుని ఆయన ఓకే ముచ్చోని అన్నాడు. మొత్తం వ్యవహారం అంతా లోకేష్ గారు నడిపిస్తున్నారని కూడా అన్నారు. అవినీతి చేయడానికి కాదు ఒకటి ఋషి గారు బాబు గారు బాబు నువ్వు బెంగళూరు వెళ్ళిపోయని చెప్పాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. మీరు చూసారా? హైదరాబాద్ లో ఉంటేనే తట్టుకోలేనని చెప్పాడు. ఇంకా సెక్రటరియట్ లో అడుగు పెడితే ఇంకేమన్నా ఉందా? అయ్యా రాజేంద్ర సార్, ఒకసారి పర్సనల్ ఎలిగేషన్స్ పక్కన పెట్టి ఒక నిమిషం ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇష్యూస్ ఏంటంటే అబద్ధాల పాలన. ఒక నిమిషం అబద్ధాల పాలన చేస్తారని ప్రతిపక్ష నేత అంటారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మన ప్రభుత్వం వస్తే మొత్తం చెప్పినవన్నీ సంక్షేమ పథకాలు చేస్తాం, వీళ్ళు చెప్పేదాన్ని పై మాటలని ఆయన అంటారు. మీరేమో కేవలం ఆయన జలయజ్ఞమనో ధనయజ్ఞమనో 1,00,000 కోట్లని. ఇది కాకుండా ఇష్యూస్ బేస్డ్ గా ప్రజలకు క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? రెండు బోత్ ప్రతిపక్షంగానే అధికార పక్షంగా. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రజల్లోకి వెళ్తే కొట్టేస్తారు, లేకపోతే ప్రభుత్వం పోవాలని చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఉంది. ఇవాళ నిన్నటి వరకు కూడా జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించాం, ప్రజల్లోకి వెళ్ళాం. మొత్తం ముఖ్యమంత్రి గానించి తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు అందరం వెళ్ళాం. జన్మభూమిలో ప్రజలు చాలా స్వచ్ఛందంగా, చాలా ఆనందంగా, హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారండి మమ్మల్ని. తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తూ ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి అవినీతి లేనటువంటి, అక్రమాలు లేనటువంటి పరిపాలనని వాళ్ళు స్వాగతిస్తున్నారు. ఎక్కడన్నా ఏమన్నా ఆ అసంతృప్తి ఉంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చేది కదా, గొడవలు జరిగాయి కదా, ఎక్కడన్నా కించిత్తు జరిగిందా? ఏమండి జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడని రుజువులు లేవని అంటారు. సిబిఐనే 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని నిర్ధారించి ఎఫ్ఐఆర్ వేసిందండి. 12 కేసుల్లో 420గా ఆయన A1 ముద్దాయిగా ఉంటాడండి. ఆయన యొక్క ఆస్తులు 10,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు చేసిందండి. ఎంతకంటే అతను ముద్దాయి అనే దానికి ఇంకేం సాక్ష్యం కావాలి? 18 నెలలు జైల్లో పెట్టి చెప్పకుండా తినిపించారండి. తెచ్చుకోకపోతే మీ నాయకుడు కూడా పోతాడు. చెప్పండి, మీ నాయకుడు అవినీతికి మారు పేరే చంద్రబాబు నాయుడు గారు.
ఆయన పుట్టిన తర్వాతే అవినీతి పుట్టింది రాజకీయాల్లో, అంతవరకు పెద్దగా శివరామరెడ్డి లేదు. గారు రామారావు ఒక్క గారు నిమిషం, రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ఇప్పటివరకు మాట్లాడారు, ఒక్క నిమిషం ప్లీజ్. రామారావు గారిని ఎవరు కామెంట్ చేయలేదు. ఋషి గారు రామారావు గారు ఆయన పొజిషన్ లేదు కదా, Yes. ఆయన ఋషి ఎవరు గారు, కామెంట్ please. చేయలేదంటే దాని అర్థం ఏం చెప్పండి. ఋషి గారు ఒక్క నిమిషం రాజేంద్ర ప్రసాద్. రాజకీయాల్లో అవినీతి స్టార్ట్ చేసిందే బాబు గారు, కాదు, చంద్రబాబు ఆయన నాయుడు చాలా గారు. అంటే దాంట్లో అట్లా కాదు. ఏ ప్రభుత్వం అయినా అవినీతి జరుగుతుంది అని చెప్పదలుచుకున్నారు. ఋషి గారు. అంటే కాంగ్రెస్ హయాంలో అయినా, తెలుగుదేశం హయాంలో అయినా, అయితే మరి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అవినీతి అనేది కామన్ అని ఏమన్నా ఒక పాయింట్, ఒక ఫార్ములా ఉందా? అవునండి. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, ఆ, మన జైలుకు పోయేసాడు జగన్ గారు అంటున్నాడు. మీ నాయకుడు స్టేల్ తెచ్చుకోకుండా పెట్టి మీ నాయకుడికి పోయేవాడే, నేను స్టేల్ తెచ్చుకొని ఎంక్వైరీ తెచ్చుకోసాను, లాస్ట్ మళ్ళా అందరూ తెచ్చుకుంటే ఈయన కూడా తెచ్చుకోలేదు. మీవాడు ఈ రోజు చేశాడు రాలా? కాదండి, కాదు పుష్కరాలకి అవినీతి, మళ్ళీ లోటు బడ్జెట్ అవినీతి ఆరోపణలు కాదు సార్. ఎక్కడ వస్తాయి? రాజేంద్ర ప్రసాద్ చెప్పేది రాజేంద్ర ప్రసాద్ గారు, శివరామరెడ్డి గారు చిన్న క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మీరు చెప్పినారు కాదు, మీరు చెప్పినారు, ప్రజలు కూడా విన్ని ఏది మంచి ఒక్క చెడో వాళ్ళు ఆలోచిస్తారు. మీకు విరాజన పడుతున్నారు కదా. ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు, శివరామరెడ్డి గారు, ఒక క్లారిటీకి వద్దాం. అంటే అట్లా కాదు, ప్రతిపక్ష నేత లేకపోతే అధికార పార్టీ అధ్యక్షుడు లేకపోతే ముఖ్య నేత వీళ్ళ కేసులు లేకపోతే స్టేల్ గురించి ప్రజలకి ఇంపార్టెంటా, లేకపోతే పాలనా పథకాలు వాటి గురించి ఇంపార్టెంట్ అంటారా? కాబట్టి ఋషి గారు మీరు చెప్పేది ఏంటంటే, రాజేంద్ర ప్రసాద్ ఏమంటున్నాడు, ఒకటి ఋషి ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడేంత స్థాయి చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ లో వాళ్లే ఉన్నారు, గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఏ అవినీతి జరిగినా, ఇప్పుడు పోలవరమే దానికి ఉదాహరణ. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే మన స్టేట్ విడిపోయిందో, సెంట్రల్ గవర్నమెంట్ నేను తీసుకుని నేనే ఫుల్ఫిల్ చేయాల్సిన జాతీయ ప్రాజెక్ట్ అది. మరి మీరు ఎందుకు పెండింగ్ పెట్టి దాన్ని మీ చేతుల్లోకి తీసుకుని విత్ ఇన్ సెకండ్స్ 400-500 రాజేంద్ర సార్ చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా. లైవ్ షోలో చిన్న బ్రేక్ తర్వాత అంటే వాళ్ళు చెప్పింది రైట్. శివరామరెడ్డి గారు, జగన్ ముసుగులో, ఆయన ముద్రగడ ముసుగులో జగన్ రాజకీయాలు చేయొద్దు, మీరు చేస్తున్నారా? ముద్రగడ ముసుగులో జగన్మోహన్ రెడ్డి రాజకీయం, జగన్ ముసుగులో గానీ, ముద్రగడ ముసుగులో గానీ, ఇంకోరు ముసుగులో మాకు రాజకీయాల అవసరం మా నాయకునికి లేదు, మా పార్టీకి లేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వీళ్ళు జాతీయ ప్రాజెక్టును వీళ్ళు ఎందుకు తీసుకున్నారో ఫస్ట్ అక్కడే అవినీతి అనేది అక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన నెక్స్ట్ మినిట్ కే అమౌంట్ కూడా విపరీతంగా పెంచడం జరిగింది. పెంచడం జరిగింది. కాదు, ఈయన R&R సిస్టమ్ ఏదో చెప్తున్నాడు. R&R సిస్టమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళు మేము మా భుజాలు నేర్చుకుంటామని తర్వాత మీరు వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు కూడా 16,000 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వమని చెప్తున్నారు. వీళ్ళు అంత అమౌంట్ పెంచితే మేము యాక్సెప్ట్ చేయమన్నారు. అట్లాంటప్పుడు మీరు ఆ బర్డన్ అంతా గవర్నమెంట్ కి ఎందుకు, స్టేట్ గవర్నమెంట్ కు, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి కదా. అలాగే పుష్కరాల్లో మీకు ముందే వస్తాయని తెలుసు, 1000 కోట్లు ఖర్చు పెట్టారు. లోటు బడ్జెట్ అనేది లోటు బడ్జెట్ అని మీరు అప్పటికప్పుడు నామినేషన్ 100 కోట్ల నామినేషన్లు ఇచ్చి దాంట్లో దోపిడీ చేయలేదా? పరిస్థితి ఉంది. దాంట్లో దోపిడీ కాకపోతే ఇంకేమండి? సత్యహరిశ్చంద్రులా చెప్పండి. ప్రపంచంలో చేసే నాయకుడు ఎవరు లేరు. రమణారెడ్డి గారు, ఇదే అంశం తెలంగాణ పాలనలో కూడా, తెలంగాణ ప్రభుత్వం కానీ చేస్తున్న విమర్శలు ఏంటంటే, కాంగ్రెస్ జేఏసీ ముసుగులో, కోదండరామ్ గారి ముసుగులో అభివృద్ధిని అడ్డుకుంటోంది. గతంలో మీరు అసలు రైతుల గురించి ఎందుకు మాట్లాడతారు, ఫీజు రియంబర్స్ గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు వదిలేసిన బకాయిలు ఇప్పుడు మేము కట్టట్లేదా? రైతుల్ని, జొన్న రైతుల మీద కాల్పులు జరిపించింది కాంగ్రెస్ కాదా అని. ఈరోజు అధికారంలో ఉన్న తర్వాత ఒక రకమైనటువంటి ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసినో వాగ్దానానికి అనుగుణంగా పరిపాలన చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఉండాలి. ప్రతిపక్షాలు ఆ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని, మీరు ఇచ్చినటువంటి హామీలతో ముందుకు పోమని చెప్పి ప్రతిపక్షాలు కోరుతాయి. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు కుడిభుజంలాగా, కేసీఆర్ యొక్క ఆలోచనకు అనుగుణంగా కోదండరామ్ గారు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగా ఉన్నాడు, ఆయనకు పోలిక అని మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ఈరోజు వారు కానీ వారి పార్టీ నాయకులు, ఈరోజు ఒక ఆయన తెలంగాణ జేఏసీ నాయకుడిగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తేనే ఒక్కసారే మూకుమ్మడిగా క్యాబినెట్ అంతా కూడా ఆయన మీద అటాక్ చేసేప్పుడు, ఈరోజు కోదండరామ్ గారిని అడ్డు పెట్టుకొని, కోదండరామ్ గారు కాంగ్రెస్ ముసుగులో వస్తాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక పార్టీ, దీనికి ఒక చరిత్ర, దీనికి ఒక వ్యవహారం ఉన్నది. ఈరోజు కోదండరామ్నో లేకపోతే ఎక్స్నో వైనో కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన అవసరం లేదు, అది పాలకపక్షం తెలుసుకోవాల్సిన అవసరం. ఈరోజు అనేక అంశాలు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అంత సాహసంతో ఒక పక్క ఇబ్బందులున్నా ఇచ్చిన మాటకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటయ్యే సందర్భంలో తెలంగాణ స్టేట్ ఈజ్ అ సర్ప్లస్ స్టేట్, ఆదాయం బాగా ఉండే రాష్ట్రం. గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు. అలాంటి ధనవంతమైన రాష్ట్రాన్ని ఈరోజు 2.5 సంవత్సరాలను దివాలా తీయించి
అప్పుల వైపు ఎవరిది ఎక్కడ దొరికితే అక్కడ ఏ డోరు కొడితే ఆ డోరు కొట్టడం, ప్రపంచ బ్యాంక్ అప్పులు కానీ, లేకపోతే ప్రైవేట్ బ్యాంకుల నేషనలైజ్ బ్యాంక్ అప్పులు కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని FRBM చట్టాన్ని సవరణ చేయమనేది ఇవన్నీ చేస్తూ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, ఈరోజు ఈ రాష్ట్రం విద్యాపరంగా అభివృద్ధి అయితే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతకగలుగుతారనే ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్ పథకాన్ని కొనసాగించింది. అయితే మీరు బకాయిలు మేము ఉన్నప్పుడు కూడా విద్యార్థులు ఆందోళన పడలేదు, లేకపోతే కళాశాల యాజమాన్యాలు మా మీద ఆ రోజు ఉండేటువంటి ఆగకుండా ఒక ఫ్లోలో ఇచ్చేసినాం. అదేవిధంగా జొన్నల గురించి, జొన్నలు అనేది అక్కడ మా నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రైవేట్ వ్యవస్థకు అక్కడ రైతుల మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్. ఆ ట్రాన్సాక్షన్ ని ప్రభుత్వం చెల్లించి ఆ రోజు మీరు చెల్లించిండ్రు. దానికి ఏదో 10 కోట్ల 12 శాంతి భద్రతలు జరిగినప్పుడు ఏమైనా జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు. దాన్ని కోడ్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎదురుదాడితోటి ఈరోజు మీరు ఇచ్చింది ఏంది? ఫీజు రియంబర్స్ కొనసాగమంటున్నాం, రైతు రుణాల మాఫీ చేయమంటున్నాం, పరిపాలనకు మీరు 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టమంటున్నాం, 3 ఎకరాలు భూమి కొనియమంటున్నాం, KG2 PG చేయమంటున్నాం. ఇవి మీరు ఎన్నికల్లో ప్రధాన హామీలు, అవి అమలు చేయండి. అమలు చేయకుండా ఉన్నప్పుడు మేము అడుగుతాము. మేము మాతో పాటు CPM అడుగుతా ఉన్నది, CPI అడుగుతున్నది, BJP అడుగుతున్నది, తెలుగుదేశం అడుగుతున్నది, అందరు అడుగుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక అధికార పక్షం తప్ప ఈ రోజు మిమ్మల్ని ఇండైరెక్ట్ గా సమర్థించే MIM కూడా చాలా సందర్భాల్లో డిఫరెంట్ ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అని అనుకుంటే పార్టీలుగా ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా, లేకపోతే వ్యక్తులుగా ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదని ప్రభుత్వం అనుకుంటోందా? జేఏసీ అసలు ఎక్కడుంది అని సాక్షాత్తు హోంమంత్రి గారు అడిగిన సందర్భం, కోదండరామ్ గారికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముసుగు ప్రభుత్వం కప్పుతోంది? ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు చాలా చాలా మాట్లాడారు ఫీజు రియంబర్స్మెంట్ కంటే అన్ని. ఫీజు రియంబర్స్మెంట్ యొక్క ముసుగులో స్టాండర్డ్ అండ్ కాలేజెస్ వస్తూ కేవలం ఫీజు గురించి ఇచ్చారు. స్టూడెంట్స్ ఉంటారు అక్కడ, వీళ్ళ గురించి ఇవన్నీ బయట పెట్టాయి కూడా, ఎంక్వైరీలు వచ్చాయి. వీటన్నిటిని కట్టేలు చేయడము, ఒక స్ట్రీమ్ లైన్ చేయడం తప్ప అది. మొన్న మరి రిలీజ్ చేశారు కదా, డబ్బులు కూడా రిలీజ్ దాదాపు 2000 కోట్ల దాకా రిలీజ్ చేశారు కదా గవర్నమెంట్. స్ట్రీమ్ లైన్ చేసి ఒక పరిపాలన దాన్ని ప్రక్షాళన చేసి ఇస్తామనేది తప్ప అది. దాన్ని పట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ అనవసరంగా కమ్యూనిటీని రెచ్చగొట్టే విధంగా అసెంబ్లీ బయట మాట్లాడడం అది కరెక్ట్ అవుతుంది. రైతుల ఆత్మహత్యలో తెలంగాణ నేషనల్ ఏజెన్సీలు ఇచ్చిన గతంలో రైతులు ఇప్పుడు మనం ఏంటంటే అంటే మీరు చనిపోవాలంటారా మీరు అంటారు. ఏ ఒక్క రైతు కూడా చనిపోకూడదు. కాకపోతేనంటే కొన్ని దురదృష్టకర సంఘటన దాంట్లో ఆ రిపోర్ట్లో కూడా ఇది కూడా ఇచ్చారు. ఏమనంటే మీరు చదివారో లేదో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో క్లియర్గా ఫార్మర్స్ డైడ్ అవుట్ ఆఫ్ హార్ట్ అటాక్, ఫార్మర్ డైడ్ ఆఫ్ రెస్పిరేటరీ అన్నీ కూడా ఇచ్చారు అవన్నీ. సో దాంట్లో మొత్తం లేదా వివిధ కారణాల మూలంగా 1350 మంది రైతులు తెలంగాణలో సెకండ్ స్థానంలో ఉన్నారని ఇచ్చారు. ఇది ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలు, నేను కోట్ చేయట్లేదు, గవర్నమెంట్ని ఏదో డిఫెండ్ చేయడానికి నేను చెప్పట్లేదు. ఆ అంశాలు వాళ్ళు ఇచ్చినాయి. రైతుల కేటగిరీ వైజ్ ఇచ్చారు, ఏ రైతులు ఇంతమంది చనిపోయారని చెప్పేసి. దీనన్నిటిని అట్రిబ్యూట్ చేసేసి లేదా తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్తానంటే అది అతిశక్తి చెప్తా ఉంటారు. కోదండరామ్ గారు ఉన్నారు. కోదండరామ్ గారు ఆయన జేఏసీ పరిధిలో జేఏసీ చేయండి. వై ఈజ్ షేరింగ్ ది ప్లాట్ఫామ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండి? ఇది ఇంటెలెక్చువల్ ఎవరు అది ఒప్పుకుంటాము. మీరు ఒక జేఏసీ ఆనాడు ఉద్యమం చేసి జేఏసీగా చేశారు మీరు. ఏమి ఈనాడు మీరు ఏమన్నారు? ఈ రోజు కూడా పేపర్లో చదివాను నేను పెట్టుడా పొలిటికల్ పార్టీ అని కోదండరామ్ గారు అన్నారు. వీ రెస్పెక్ట్ హిమ్. అటువంటిప్పుడు లేదా వై యు ఆర్ షేరింగ్ ది ప్లాట్ఫామ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వేర్ పొలిటికల్ పార్టీస్ లేదా కేవలం వాళ్ళ ఎజెండా ఏంది? ప్రభుత్వం విమర్శించారు. మీరు చాలా చెప్పారు, నన్ను చెప్పని ఏమి మీరు పొలిటికల్ ఎజెండా మాట్లాడే వాళ్ళ దగ్గర షేర్ చేసినప్పుడు ఏం కలర్ ఇస్తూ ఉంటారు? కొన్ని సందర్భాలు లేదా ఆల్మోస్ట్ లేదా కామెంట్స్ లేదా పొలిటికల్ కలర్ వచ్చే విధంగా కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈనాడు ఏదైతే స్టాండ్ ఆ స్టాండ్లో ఉండండి. మీరు ప్రజలు మీకు నిరాదరణలు పడతారనుకుందాం, పట్టనేయండి. ప్రభుత్వానికి మీరు ఏమన్నారు? ఏదైతేనంటే తెలంగాణ ఏదైనా దాన్ని పెట్టి తీసుకురండి. ఏవేవి విజయాలప్పుడు నిధులు విధులు అన్నాము. నీళ్ల విషయంలో ఈనాడు చేపట్టిన మరి ఇది ఇప్పుడు కల్లకుర్తి ఎత్తిపోతలు మా దగ్గర ఆల్మోస్ట్ 1,65,000 365లో 1,65,000 నీళ్ళు ఇచ్చాం. నెట్టంపాడులో నీళ్లు ఇచ్చాం, సంగమండలో ఇచ్చాం, భీమాలో ఇచ్చాం నీళ్లు, కోల్సాగర్లో ఇచ్చాం. ఇటు పక్క రీడిజైన్ చేస్తూ నార్త్ తెలంగాణ విమర్శలు ఉంటాయి. ఇప్పుడు ఒకటే అల్టిమేట్లీ ది ఎండ్ యూజర్ షుడ్ గెట్ బెనిఫిటెడ్. అల్టిమేట్లీ ఏంది? రైతుకు బెనిఫిట్ కావాలి.
అది మా దృక్పథం. ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం. రమణారెడ్డి No, గారు. no, no, మీరు చాలా తక్కువ టైం ఇస్తున్నారు మాకు. మాట్లాడారు మీరు ఏం మాట్లాడారు? పెద్ద జగన్నాథ్ గారు, ఒక నిమిషం, మళ్ళీ I'll come back to you, I'll come back to you. కోదండరామ్ గారి విషయంలో ఒకటి ఆయన ఒక చెప్తాను. రాజకీయ పార్టీ ముసుగులో ఎందుకు ప్లాట్ఫామ్ ఎందుకు ఆ రోజు ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ అది ఉన్నప్పుడు ఉద్యమం అండి. అది ఉద్యమమైన అది ఉద్యమమైన ఉద్యమం. మమ్మల్ని అందరినీ కూడా విక్టిమ్ చేసి అది మమ్మల్ని ఉద్యమం. అందరినీ కూడా ఆ రోజు తెలంగాణ ద్రోహులని తెలంగాణ ఉద్యమంలో వాలంటీర్గా ప్రతి ఒక్కరు వచ్చారు ఆ రోజు. మేము ఎప్పుడు కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకున్నాం. వెంకటరెడ్డి గారు. కానీ ఈ రోజు కూడా నారాయణ ఈ రోజు కూడా ఉద్యమంలో ప్రతి ఒక్కరు వాలంటీర్లు వచ్చారు. తీసుకొచ్చింది తప్పు అని చెప్పడం ఉద్యమంలో వాలంటీర్ ప్రతి ఒక్కరు వచ్చారు. తప్పు. ఈ రోజు భూ నిర్వాసితులు సరైన పరిహారం ఇవ్వనన్నా, ఈ రోజు జరిగే ఫీజు రియంబర్స్మెంట్ సరిగా తొందరగా ఇవ్వమని అడిగినా, రైతు రుణమాఫీ చేయమని అడిగినా, ఈ రోజు ప్రజా సమస్యలు మాట్లాడితే మీరు అందరు కూడా రాజకీయ పార్టీలో ముసుగులో మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీ ఈ రోజు ఎవరైనా ప్రశ్నిస్తాడు. ఈ రోజు కోదండరామ్ గారిని మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆయన జేఏసీ సమాధానం చెప్పాలి కానీ ఎదురుదాడి చేయడం, ఏం ఎదురుదాడి? వేరే పార్టీ మీద ఉన్నాడని చెప్పడం ఇది సరి అయిన ఇది ఎదురుదాడి పద్ధతి కాదు. దాదాపుగా రాజేంద్ర ప్రసాద్ గారు దాదాపుగా ఇదే పద్ధతి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాలక వర్గాల నుంచి వస్తుందా? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ ముసుగులో రాజకీయాలు చేయొద్దని మీరు అంటారు. ముద్రగడ గారి కౌంటర్ లెటర్ కూడా కాపు మంత్రుల చేత రాయించిందన్న ప్రభుత్వం, 9 మంత్రులు. అంటే మీ చర్యల వల్ల కాపు జాతి నష్టపోతుంది, ప్రభుత్వం అన్ని చేస్తోంది, కాపులు చేయాల్సినవని. అంటే ఎందుకు ఒకళ్ళు ముసుగు కప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షాలకి? ఒకటి అక్కడ ప్రతిపక్షానికి ఇక్కడ ప్రతిపక్షానికి చాలా తేడా ఉందండి. అక్కడ ప్రతిపక్షం ప్రజల తరపున పోరాడుతుంటే, ఇక్కడ ఆంధ్రాలో ప్రతిపక్షం అవినీతి వైపు తమ ఆస్తుల రక్షణ కోసమే అభివృద్ధిని అడ్డుకోవడం. మీ ఆస్తులు రక్షించుకోవడానికి మీరు ఇచ్చిన హామీలు కాదా? కాపు రిజర్వేషన్ చేస్తాము, ఎస్టీల్లో కలుపుతాము, మీరు కదా నేను చెప్తాను. అట్లాంటి పదాలు వాడద్దు. వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఎందుకు మారు పేరు మీరు మీ ఆస్తులు కాపాడుకోవడానికి స్టేలు తెచ్చుకుంటున్నారు. మళ్ళా మీరు నేను చెప్తా కేసులు జరుగుతున్నాయి, జరగని ఋషి గారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి స్ట్రైట్ గా. రాజేంద్ర ప్రసాద్ గారు, ఎందుకు ముసుగులు కప్పి అభివృద్ధి కట్టుబడుతున్నారనే ప్రయత్నం చేస్తున్నారు? వీళ్ళకి స్పష్టంగా ఇప్పుడు మేము కాపులకి హామీ ఇచ్చాం, రిజర్వేషన్లు చేయడానికి, లేకపోతే కాపు కార్పొరేషన్ పెట్టి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటే అది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు అది కార్పొరేషన్ చెప్పలేదు, దాంట్లో కూడా సైకిల్ ఎవరు దొక్కినారో వాళ్ళకే ఇస్తామంటున్నారు. ఈ రోజు టీవీ పెట్టుకుని రండి, బయలుదేరదాం. ఈ రోజు ఆయన రిజర్వేషన్ చెప్పింది. నెక్స్ట్ మీరు చెప్తారు కానీ మీరు కంక్లూడ్ చేయండి రాజేంద్ర ప్రసాద్ గారు. ఋషి గారు ఇది పద్ధతి కాదు. అంటే ఇప్పుడు మంత్రులు సరే కాదు ఇష్యూ గ్రేట్, అవన్నీ మనం కామెంట్స్ తోనే టైం అంతా అయిపోతుంది. మాట్లాడుతున్నాను. శివరామరెడ్డి మాట్లాడేటప్పుడు ఆయనతో ఆరోపణలు చేయించి, నేను మాట్లాడేటప్పుడు ఆయనతో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు మీరు చాలా పార్షియల్ గా చేస్తున్నారు. ఋషి గారు చాలా పార్షియల్ గా యాక్ట్ చేస్తున్నారు. అరే 1,00,000 కోట్లు దోచేసినటువంటి అవినీతి పరులు, 1,00,000 కోట్లు దోచేసి జైల్లో ఉండొచ్చిన వాళ్ళు పోలవరం మీరెందుకు తీసుకున్నారంటే, ఈ రోజు పొలిటికల్ 10 ఏళ్ళు అధికారంలో ఉండి పొద్దున్న పంపులు కాడ బిందెలు కూడా లాగా ఏంటది? ఇష్యూ కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. కంట్రోల్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, అందుకే స్ట్రైట్ గా నేను అడిగిన శివరామరెడ్డి గారు, ఋషి గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టుని కేవలం కాలువలు తవ్వి వదిలేశారు. స్పిల్వే గాని, హెడ్ వర్క్స్ గాని, బ్యారేజీ వర్క్స్ గాని చిన్న వ్యక్తి కూడా చేయాల. ఈ 1,00,000 కోట్లు దొంగలో, జైల్లో ఉండొచ్చిన దొంగలో
వీళ్ళు రోడ్డు మీద అయ్యో, వచ్చి స్టేజ్ తెచ్చుకునే మాట్లాడితే దొంగలు మీరు. ప్రజలు స్టేజ్ తెచ్చుకునే దొంగలు మీరు. నవ్విపోతున్నారండి. మీరంటే దొంగలు. నేను మేము issue గురించి ఇవాళ మాట్లాడదామని పోలవరం ప్రస్తావించాను. ప్రాజెక్ట్ మీరు దొంగలు personal మీరు. comments చేసుకుంటే ఇష్యూ నడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర ఋషి ప్రసాద్ గారు, గారు, థ్యాంక్ యూ శ్రీరామరెడ్డి గారు, థ్యాంక్ యూ మీకే- జగన్నాథం గారు, థ్యాంక్ యూ రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. దివాళ లైవ్ షో రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.